నారదుడు ఒకసారి విష్ణువు దగ్గరికెళ్ళి, నాకు మాయను చూపిచ్చు, మాయను చూపిచ్చు అని పట్టుపడతాడు. మాయను చూపించాలా? సరే రా అని భూలోకానికి తీసుకొస్తాడు. అక్కడ ఒక సరస్సు ఉంటుంది. అక్కడేమో అప్పుడు విష్ణువు నారదుడితో అంటాడు, "ఆ వీణ, కృష్ణాజినం, ఆ మెడలో పూలదండ ఇలా తీసివ్వి నేను పట్టుకుంటాను. నువ్వు ఆ సరస్సులో స్నానం చెయ్యి" అంటాడు. సరే అని నారదుడు అవన్నీ విష్ణుమూర్తికిచ్చి సరస్సులో స్నానం చేస్తాడు. అప్పుడు ఒక అందమైన రూపంగా మారిపోతాడు. ఆహ్, 7 వారాల నగలతో ఆహ్, బయటకు వస్తాడు ఆ సరస్సులోంచి. అందమైన అమ్మాయి రూపంలో ఉంటాడు. అప్పుడు విష్ణుమూర్తి మాయమైపోతాడు. అప్పుడు అటుగా ఒక మహారాజు, తాళధ్వజుడు అనే మహారాజు అటువైపు వస్తాడు. ఈ సుందరిని చూసి, "సుందరి, ఎవరు నీవు?" అంటే, "ఏమో నాకు తెలీదు" అంటుంది. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటే, "నాకు తెలీదు" అంటుంది. సరే అని తాళధ్వజ మహారాజు ఆ సుందరిని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. నారదుడు సుందరిగా మారాడు కదా! ఆ తాళధ్వజ మహారాజు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 20 మంది కొడుకులు పుడతారు. 20 మంది కొడుకులకి మళ్ళీ 10 మంది మనవలు పుడతారు. కొడుకులు 20 మంది కొడుకులకి మళ్ళీ మనవళ్ళు, మనవరాళ్ళు బోలెడు మంది 10 మంది పుడతారు ఒక్కో కొడుక్కి. ఇలాగ ఒక్కొక్కళ్ళకి కోడళ్ళకి 7 వారాల నగలు చేయిస్తుంది. మళ్ళీ మనవళ్ళకి, మనవరాళ్ళకి అందరికీ ఈ నారదుడు అమ్మాయి కింద మారాడు కదా! అందరికీ అలాగ వస్తువులన్నీ చేయించి ఇస్తుంది. తర్వాత తాళధ్వజ మహారాజు మీదకి కామదేశ మహారాజు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. యుద్ధంలో ఈ తాళధ్వజ మహారాజు కొడుకులందరూ చనిపోతారు. కోడళ్ళు చనిపోతారు. కొడుకులు చనిపోతారు. మనవలు చనిపోతారు. అప్పుడు ఈ తాళధ్వజ మహారాజు భార్య నారదుడు కదా అమ్మాయి కింద మారిపోయింది కదా! ఆవిడ వీళ్ళందరూ చనిపోవడం చూసి బాధపడుతుంది. అలా బాధపడుతుంటే ఆ యుద్ధ రంగంలో అంతట్లోకి ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తే అక్కడొక మామిడి చెట్టు ఉంటుంది. మామిడి పండు ఉంటుంది. అది అందకపోతే ఒకడి శవాన్ని వేసి ఎక్కుతుంది. అందలేదు. అలాగే 20 మంది కొడుకుల్ని వేసి దాని మీద ఎక్కి పండు కోసుకుని తింటుంది. తిన్నాక ఏడుస్తుంది. అంతట్లోకి ఒక ముసలాయన వస్తాడు. "ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "నా పిల్లలందరూ చనిపోయారు, అందుకే ఏడుస్తున్నాను" అంటుంది. "నాకు చావు రావటం లేదు" అని అంటుంది. అంటే, "నీకు చావు రావట్లేదా? మరి ఆ మామిడి పండు తినకపోతే నీకు చావు వచ్చేది కదా! మరి ఎందుకు అలాగా మామిడి పండు తిన్నావు?" అంటే, అలా ఆకలితో ఏం చచ్చిపోతాం అని తిన్నాను" అని ఆ ముసలాయనకి చెప్తుంది. "సరే, అలా అయితే ఇప్పుడు నీకు చావు రావట్లేదు అంటున్నావు, అంతే కదా" అని అక్కడ దూరంగా ఉన్న ఆ సరస్సులోకి సరస్సు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఈ కొడుకులకి, కోడళ్ళకి, మనవల్ని అందరినీ దహన సంస్కారాలు చెయ్యి, ఆ సరస్సులో మునుగు. అక్కడ మునిగి వాళ్ళకి తిలోదకాలు ఇవ్వి అని చెప్తాడు. "అంతేనంటారా? అలాగే చేయమంటారా?" అంటే, "అంతే, జీవులు పోయాక దహన సంస్కారం చేయాలి, తిలోదకాలు ఇవ్వాలి" అని చెప్తే, ఈవిడే వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేసి తిలోదకాలు ఇచ్చింది. ఆడది కూడా చేయొచ్చని దేవి భాగవతం చెబుతుంది. అప్పుడేమో వీళ్ళందరికీ తిలోదకాలు ఇచ్చాక మళ్ళీ స్నానం చేయమంటాడు. ఆవిడే మళ్ళీ వెళ్ళి ఆ సరస్సులో స్నానం చేస్తుంది. స్నానం చేశాక అమ్మాయి రూపం పోయి నారదుడి కింద మారిపోతాడు. అప్పుడు ఒడ్డు దగ్గర విష్ణుమూర్తి ఆ పూలదండ, వీణ, కృష్ణాజినం పట్టుకుని నుంచుంటాడు.
ఏంటి స్వామి నాకేదో జరిగినట్టు అనిపిస్తుంది. ఇదంతా నాకు పెళ్ళయినట్టు, ఈ పిల్లలు ఉన్నట్టు, మనవలు ఉన్నట్టు అంతా అనిపిస్తుందంటే, అవును అలాగే జరిగింది. మాయను చూపించమన్నావు కదా! అందుకనే మాయ అంటే ఏంటో చూపించాను నీకు అంటాడు. అప్పుడు నారదుడు ఆహ్, అబ్బాయి కింద మారిపోయాక నారదుడు పెళ్లి చేసుకున్నాడు కదా తాళధ్వజుడిని. ఆ మహారాజు వస్తాడు. ఇదేంటి మా నా భార్య ఈ సరస్సులోకి వెళ్ళింది. ఇదేంటి ఒక అబ్బాయి కింద మారి ఈ అబ్బాయి కింద మారి వచ్చింది. నా భార్య రావలేదు. సరస్సులో ఏమన్నా తినేసినాయో ఏమో అని బాధపడుతుంటే, లేదు ఆమె ఆ సరస్సులోనే పుట్టింది. మళ్ళీ ఆ సరస్సులోనే కలిసిపోయింది. నువ్వు ఆహ్, నువ్వు కూడా సరస్సులో స్నానం చేసి వెళ్ళిపో అంటే, అప్పుడు ఆ సరస్సులో స్నానం చేసి ఆ తాళధ్వజ మహారాజు వెళ్ళిపోతాడు. నారదుడికి మాయని చూపించాడు విష్ణుమూర్తి.